అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ 10వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి రెండవ పాఠ్యాంశం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, సామల సదాశివ రాసినటువంటి పాఠ్యాంశం. 2 భాగాలు ఇంతకుముందు వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇది మూడవ భాగం వీడియోలో పూర్తిగా ఇక్కడ మీకు భాష గురించిన అవగాహన వస్తుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో దాదాపుగా 7 మార్కుల ప్రశ్న మరియు 3 మార్కుల ప్రశ్న, 10 మార్కుల ప్రశ్నలు ఇందులో నుండి తప్పనిసరిగా ఈ పాఠ్యాంశం నుండి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మూడో భాగం చూడండి. ఆడవాళ్ళ నోట అసలైన భాష. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనైతే 3 స్టార్స్, 4 స్టార్, 5 స్టార్ పెట్టాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళ నోట అసలైన భాష అంటే మీకేం అర్థమైంది, ఆడవాళ్ళ నోట అసలైన భాష అంటే ఏమిటి అనేది ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు ఒక్క పారా చదవగానే మీకు అర్థమవుతుంది. మొదటి పారాలోనే మీకు ఇది అర్థం కావాలి. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా అట్లనవద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవటం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు. మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు. కు అంటే షష్ఠి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపల అది కొంత నయమే. కళ్ళనీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండే బేగముల భాష శుద్ధమైనదని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతి జుబాన్, మహిళాతి జుబాన్ అనేవాళ్ళు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదర్ హుస్సేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను, అంటే మర్చిపోయాడు అనమాట. అతడు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవాడు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలి, ఆడవాళ్ళ నోట అసలైన భాష అంటే అర్థం ఏంటంటే, ఇందాకటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, భాష ఎప్పుడు కలుషితం అవుతుంది, పొల్యూట్. భాష ఎప్పుడు పొల్యూట్ అవుతుంది? ఆ ఒక భాషలో ఇతరత్ర వేరే భాష పదాలు కలిసినప్పుడు పొల్యూట్ అవుతుంది, అంటే కలుషితం అవుతుంది. అట్లా కలుషితం కాకుండా ఉండాలి అంటే ఆ భాష ఇతర భాషలో కలవకూడదు. ఒక భాష ఇతర భాషలో ఎలా కలుస్తుంది అంటే, ఒక భాష మాట్లాడే ప్రజలు వేరే భాష మాట్లాడే ప్రజలతో కలిసినప్పుడు భాష కలుస్తుంది. ఒకవేళ కలవకుండా ఉంటే అది కలవదు. ఇందాక రెండో వీడియోలో మనం చెప్పుకున్నట్టు వరంగల్లులో ఉండే కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో కూడా అచ్చమైన తెలుగు నుండి వినిపిస్తుందట. అంటే వరంగల్లు భాష అసలైన తెలుగు భాష టక్సాలి తెలుగు అని మనకు సామల సదాశివ గారు తెలియజేశారు. అలాగే అంటే వరంగల్లులో ఉండే భాష ఇతర భాషా పదాలకు అంతగా కలవలేదు. కాబట్టి ఆ భాష కల్తీ కాలేదు, కలుషితం కాలేదు, పొల్యూట్ కాలేదు. అలాగే ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఎందుకంటే చాలా కాలం నుండి మీరు చూడండి, ప్రాచీన కాలంలో కూడా ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసులు అంటారు. అంటే ప్రాచీన కాలం నుండి కూడా ఆడవాళ్ళు చాలా తక్కువగా బయటకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆడ మగ అందరూ కలిసి పనిచేసి సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది, అది వేరే విషయం. కానీ ఒకప్పుడు ఒక శతాబ్దం కింద ప్రాంతం, ఒక 2 శతాబ్దాల కింద ప్రాంతంలో ఆ కాలంలో ఆడవాళ్ళు తక్కువగా బయటికి వెళ్ళేవారు కాబట్టి వారి భాషా పదాలు ఇతర భాషల్లో కలవలేదు, ఇతర భాషా పదాలు వీరి భాషలో కలవలేదు. అంటే ఆడవాళ్ళు మాట్లాడే భాష పొల్యూట్ కాలేదు, స్వచ్ఛమైన భాష. అది ఉర్దూ కానివ్వండి, హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, తమిళం కానివ్వండి, వారి భాష పొల్యూట్ కాలేదు అని
సామల సదాశివ గారు చెప్తున్నారు. అట్లా పొల్యూట్ కాని ఉర్దూను బేగ్మాతి జుబాన్ అంటారట. ఇంకా రెండో భాగం చూద్దాం. వరంగల్లు తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది, లేదా నేనే వెళ్ళేవాడిని. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి 2-3 గాయకులు మీరా, సంగీత్, సభ వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికి సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటం ఏమిటి అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. ఉత్తమ కవితలు, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీష్ ఉర్దూ పదాల జోలికంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ. ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను. ఇప్పుడు యాది రాస్తున్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పులూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. జాబు అంటే ఉత్తరం. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వరంగల్లు తెలుగు గురించి మాట్లాడుతున్నారు కదా. అక్కడ వరంగల్లులో ఒక సంవత్సరం పెద్ద కాళోజీ సభలో, వర్ధంతి సభలో పాల్గొన్నారట సామల సదాశివ గారు. అక్కడ ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించాడట. ఒక సాహిత్య సభలో, కవి సమ్మేళనం సభలో, ఒక సంగీత్ సభలో, సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగే సభలో ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి అధ్యక్షత వహించేసరికి సామల సదాశివ గారికి కొంచెం ఎందుకో ఆలోచనలో పడిపోయారు. అంటే రెవెన్యూ అధికారులు సాహిత్యపరమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారా, ఇది భాషకు సంబంధించిన సభ కదా అని అనుకున్నారట. కానీ ఆయన మాట్లాడిన తర్వాత, అధ్యక్షుల వారు మాట్లాడిన తర్వాత, ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి వెళ్లకుండా కల్తీ లేని తెలుగు మాట్లాడిన తర్వాత తన ఆలోచనను విరమించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికారంతో, హోదాతో భాషకు సంబంధం లేదు. గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప హోదా కలిగిన వాళ్ళు మాతృభాషలో రచనలు చేసి, కథలు రాసి, కవిత్వం రాసి, కావ్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు అని మళ్ళీ సామల సదాశివ గారే తెలియజేస్తున్నారు. అంటే ఏ భాష అయినా కూడా మాతృభాష, మాండలిక భాష, మాతృభాష ఏదైనా సరే గొప్ప గొప్ప వాళ్ళను ఆకట్టుకుంటుంది. గొప్ప గొప్ప వాళ్ళ నోట్లో నుండి కూడా ఇది వెలువడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీకు 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఆడవాళ్ళ నోట అసలైన భాష అంటే మీకేం అర్థమైంది అంటే, క్లియర్గా చెప్పాను కదా, ఆడవాళ్ళ నోట భాష అసలైన భాష. ఎందుకంటే ఇది కల్తీ కాదు, పొల్యూట్ కాదు. ఎందుకు కాదు అంటే, వీరు చాలా వరకు ఇళ్లల్లో ఉండడం, ఇల్లు దాటి వెళ్ళకపోవడం, రాజమహల్లో ఉండే బేగంలు లాంటి వాళ్ళు ఆ బయటికి వెళ్ళి ఇతరత్ర భాషా వ్యక్తులతో కలవకుండా ఉండడం వలన ఆ భాషా పదాలు ఇక్కడ చేరవు. కాబట్టి ఇది పొల్యూట్ కాని భాష. రెండవ ప్రశ్న మీకు ఏమొస్తుందంటే, ఇది రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించటం ఏమిటి ఒక సాహిత్య సభకి అని సామల సదాశివ ఎందుకు అనుకున్నాడు అంటే, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా, తెలుగు సాహిత్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారా అని అనుకున్నాడు. కానీ
ఆ రెవెన్యూ ఆఫీసర్ ప్రసంగించిన తర్వాత తన ఆలోచన తప్పని మళ్ళీ తానే రియలైజ్ అయ్యాడు. గొప్ప గొప్ప అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా తెలుగు సాహిత్యం పైన కథలు, కవితలు రాశారని మళ్ళీ సామల సదాశివ గారు తెలియజేస్తున్నారు. ఇది 3వ భాగానికి సంబంధించినటువంటి అంశం. 4వ భాగానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏ రకమైన వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ డౌట్లన్నీ, అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం తప్పనిసరిగా మీరు 100కి 90% పైగా మార్కులను సంపాదించేలాగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.